ఫ్రెండ్స్, ఒక్కసారి ఊహించుకోండి, ఆ ప్రదేశంలో ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది, ఎముకలు కొరికే చలి, ఇక ఎప్పుడు విరిగి పడిపోతాయో తెలియని మంచు పర్వతాలు. క్షణాల్లో మనం వెళ్లే దారి మారిపోతుంది. అవును, హిమాలయ పర్వతాల గురించే మనం మాట్లాడుకుంటున్నాం. వేల సంవత్సరాలుగా ఈ పర్వతాలు భారతదేశానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి, ఒక గోడలా నిలబడ్డాయి. కానీ కొన్ని సంవత్సరాలుగా మన పొరుగు దేశమైన చైనా ఈ హిమాలయాల్ని అడ్డు పెట్టుకుని మనల్ని భయపెట్టాలని చూస్తుంది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ దుర్భేద్యమైన పర్వతాల్లో భారత్ ఏం చెయ్యలేదు అని. వారి సరిహద్దు వరకు భారత సైన్యం ఎప్పటికీ సమయానికి చేరుకోలేదని అనుకుంటున్నారు. కానీ ఫ్రెండ్స్, కాలం మారింది. భారత్ తలపెట్టిన మిషన్ బీజింగ్ లో కూర్చున్న చైనా జనరల్స్ కి నిద్ర లేకుండా చేస్తోంది. 2028 వరకు హిమాలయాల రూపమే పూర్తిగా మారిపోనుంది. భారత్ సైలెంట్ గా ఎలాంటి ఇంజనీరింగ్ మ్యాజిక్ చేస్తుందంటే భారత్ ఇలా చేస్తుందని ప్రపంచ దేశాలు కల్లో కూడా అనుకుని ఉండవు. ఇంతకుముందు అక్కడకు వెళ్ళడానికి నెలలు పట్టేది. కానీ ఇప్పుడు మన సైన్యం ట్యాంకులు కొన్ని గంటల్లోనే అక్కడికి చేరుకోగలవు. ఇదేదో స్వరంగమో రోడ్డో కాదు. ఇక్కడ చైనా చేసే ప్రతి పనికి భారత్ చెక్ పెట్టడానికి వేసిన ప్లాన్. మరి భారత్ ఏం చేసిందని చైనా పాక్లు భయపడుతున్నాయి? ఎలా ఈ ప్రాజెక్ట్ భారత సైన్యాన్ని అజేయులుగా చేస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ మీకు మన ఇంజనీర్లపై, భారత సైన్యంపై గర్వంగా ఉంటే జై హింద్, జై భారత్ అని కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, 2028 వరకు భారత్ మ్యాప్ పై ఒక రేఖను గీయనుంది. ఇదేదో సాధారణ రోడ్డో స్వరంగమో కాదు. భారత గవర్నమెంట్ విజన్ 2028 తో పెద్ద ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్ట్ కి 2 మూల స్తంభాలున్నాయి: భారత్ మాల పరియోజన అండ్ పిఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్. హిమాలయ పర్వతాలలో, ముఖ్యంగా లదాఖ్, ఉత్తరాఖండ్, సిక్కిం అండ్ అరుణాచల్ ప్రదేశ్ లలో వందల కిలోమీటర్ల నేషనల్ హైవేను, సరిహద్దుల రోడ్లు యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తున్నారు. లక్ష్యం సూటిగా ఉంది. అన్ని వాతావరణాల్లో కనెక్టివిటీ ఉండాలి. అంటే మంచు కురిసినా, కుండపోత వర్షాలు కురిసినా లేదా పర్వతాలు గడ్డకట్టినా భారత ఆర్మీ కాన్వాయ్ ఆగకూడదు. ప్రస్తుతం భారతదేశ సరిహద్దు రోడ్ల సంస్థ BRO మరియు NHIDCL 2028 నాటికి మన సరిహద్దులను పూర్తిగా సురక్షితంగా -30 ఉష్ణోగ్రతలో పగలు రాత్రి పనిచేస్తున్నాయి. ఈ ప్రాజెక్టులు వట్టి కాంక్రీట్ కాదు, భారతదేశం యొక్క మారుతున్న సైనిక వ్యూహాన్ని సూచిస్తాయి. అందువల్ల మొదటగా చైనా భయపడుతున్న ప్రాజెక్టు గురించి మాట్లాడుకుందాం. జోజిలా టన్నల్. మీరు ఎప్పుడైనా శ్రీనగర్ నుండి లే వరకు ప్రయాణించి ఉంటే జోజిలా పాస్ గురించి భయంకరమైన నిజం మీకు తెలిసి ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన సొరంగాలలో ఒకటి. శీతాకాలంలో భారీ హిమపాతం, కొండ చర్యలు విరిగిపడడం కారణంగా లదాఖ్ 6 నెలల పాటు దేశంలోని మిగిలిన ప్రాంతాలతో పూర్తిగా డిస్కనెక్ట్ అయిపోతుంది. మన సైన్యానికి 6 నెలల పాటు రేషన్ లభించేది. వేసవిలో డీజిల్ మరియు మందుగుండు సామాగ్రిని నిల్వ చేయాల్సి వచ్చేది. వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యేది. గణనీయమైన లాజిస్టిక్స్ సవాళ్లను ఎదుర్కొనేది. చైనా దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకునేది. అయితే 2028 ప్రాజెక్ట్ కింద జోజిలా టన్నల్ ప్రతిదీ మార్చబోతుంది. ఇది ఆసియాలోనే అతి పొడవైన 2వ సొరంగ మార్గం. దీని పొడవు 14.2 కిలోమీటర్లు. ఈ సొరంగం సముద్ర మట్టానికి 11,578 అడుగుల ఎత్తులో నిర్మించబడుతోంది. ఇది ఇంజనీరింగ్ యొక్క అద్భుతం. మీరు దాని వ్యూహాత్మక ప్రాముఖ్యతను లోతుగా అర్థం చేసుకుంటే, గతంలో ఎల్లప్పుడూ ప్రాణాలు పణంగా పెట్టి దాటడానికి 3-4 గంటలు పట్టే జోజిలా పాస్ ఇప్పుడు కేవలం 15 నిమిషాల్లో పూర్తవుతుంది. దీని అర్థం భారత సైన్యం యొక్క T-90 భీష్మ ట్యాంక్, K9 వజ్ర హెవిస్టర్లు మరియు బ్రహ్మోస్ మిసైల్స్ ఇప్పుడు లదాఖ్ కు సంవత్సరంలో 12 నెలలు చేరుకోగలవు. శీతాకాలంలో భారతదేశం బలహీనపడుతుందని లేదా లాజిస్టిక్స్ కొరతను ఎదుర్కొంటుందని చైనా ఇకపై ఊహించదు. జోజిలా టన్నల్ కాశ్మీర్ లోయకు ఒక శక్తివంతమైన ద్వారం. ఇది కేవలం ఒక మార్గం కాదు, ఇది భారత సైన్యానికి జీవనాడి లాంటిది. కానీ భారతదేశం యొక్క వ్యూహం అక్కడితో ఆగిపోలేదు. జోజిలా టన్నల్ తో పాటు మరొక రహస్య మార్గాన్ని భారతదేశం అభివృద్ధి చేస్తుంది. ఇది నిమిపడు దర్శా హరోద్ సొరంగం మరియు దానిపై నిర్మిస్తున్న ప్రపంచంలోనే ఎత్తైన శింకుల సొరంగం. జోజిలా మార్గం పాకిస్తాన్ సరిహద్దులోని ద్రాస్, కార్గిల్ సెక్టార్ కు చాలా దగ్గరగా ఉందని, యుద్ధ సమయంలో శత్రువుల కాల్పులకు గురవుతుందని కొంతమందికి తెలుసు. అయితే భారతదేశం మనాలి నుండి లే వరకు 3వ మార్గాన్ని కనుగొంది. ఈ నిముపడు దర్జా హరోద్ సొరంగం పర్వతాల గుండా వెళ్తుంది. శత్రువుల దృష్టికి దూరంగా మరియు వారి ఫిరంగుల పరిధికి మించి ఉంటుంది. శింకుల సొరంగం 16,000 అడుగుల ఎత్తులో నిర్మించబడుతుంది. 2028 నాటికి ఇది పూర్తయితే ఇది ప్రపంచంలోనే ఎత్తైన సొరంగం అవుతుంది. ఇది చైనా రికార్డును కూడా బద్దలు కొడుతుంది. దీని అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే, పాకిస్తాన్ లేదా చైనా ఈ జిల్లా మార్గాన్ని లక్ష్యంగా చేసుకున్న భారత సైన్యం తన సామగ్రిని మరియు దళాలను లడాఖ్కు అంతరాయం లేకుండా
రవాణా చేయడానికి సురక్షితమైన బ్యాకప్ మార్గాన్ని కలిగి ఉంటుంది. డబుల్ దాడికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీంతో చైనా వ్యూహకర్తలు తర్జన భర్జన పడుతున్నారు. భారతదేశం దృష్టి లదాఖ్ పైనే కాదు, తూర్పు వైపున ఉన్న అరుణాచల్ ప్రదేశ్ పై కూడా ఉంది. దీన్ని చైనా తరదిగా చెప్పుకుంటుంది. భారతదేశం ఇప్పటికే అక్కడ సెల సొరంగం నిర్మించింది. అరుణాచల్ ఫ్రాంటియర్ హైవే పై పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ హైవే చైనా సరిహద్దుకు సమాంతరంగా నడుస్తుంది. గతంలో మన సైనికులు తమ పోస్టులను చేరుకోవడానికి రోజుల తరబడి నడవాల్సి వచ్చేది. 2028 నాటికి అక్కడ చదును చేయబడిన రోడ్లు ఉంటాయి. ఇది తవాంగ్ వంటి సున్నితమైన ప్రాంతాలలో సైన్యం పట్టును బలోపేతం చేస్తుంది. నేనిక్కడ స్వాతంత్రం తర్వాత చాలా సంవత్సరాలుగా, దశాబ్దాలుగా సరిహద్దులో రోడ్లు నిర్మించవద్దు అనే రక్షణాత్మక మనస్తత్వం ఉంది. శత్రువు ప్రవేశించకుండా ఉండేందుకు ఇది పిరికి మనస్తత్వం. కానీ నేటి కొత్త భారతదేశం రక్షణాత్మకమైందే కాదు, బదులుగా మేం దూకుడుగా, నమ్మకంగా ఉన్నాము. మేము శత్రువు ఇంట్లోకి ప్రవేశించి దాడి చేయడానికి వీలుగా రోడ్లు నిర్మిస్తున్నాం. 1000 అడుగుల ఎత్తులో కూడా తక్కువ ఉష్ణోగ్రతలో భారీ యంత్రాలను నడుపుతున్న మన ఇంజనీర్లు, కార్మికులను చూసినప్పుడు మన ఛాతీ గర్వంతో ఉప్పొంగుతోంది. హిమాలయాల్లో రోడ్లు నిర్మించడం పిల్లలాట కాదని నేను చెప్తున్నాను. ఇవి కొత్త మరియు ముడి పర్వతాలు. ఇక్కడ నేల ఎల్లప్పుడూ కదులుతూనే ఉంటుంది. టెక్టానిక్ ప్లేట్స్ చురుగ్గా ఉంటాయి. కానీ మన ఇంజనీర్లు 2028 వరకు ప్రపంచంలోనే అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. న్యూ ఆసియన్ టన్నలింగ్ పద్ధతిని ఉపయోగించి పర్వతాలను లోపల నుండి ఖాళీ చేస్తున్నారు. కానీ వాటిని శతాబ్దాలుగా కదలకుండా రాక్ బోల్టింగ్ మరియు స్టీల్ మెష్ తో కట్టివేస్తున్నారు. అత్యంత బరువైన ట్యాంకులు మరియు క్షిపణి వాహకాల బరువును సులభంగా భరించగల ప్రధాన నదులపై అదనపు మోతాదు కేబుల్ స్టేడ్ వంతెనలను నిర్మిస్తున్నారు. సొరంగాల లోపల ఆధునిక వెంటిలేషన్ వ్యవస్థలు, అగ్నిమాపక వ్యవస్థలు మరియు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులను షెడ్యూల్ కంటే ముందే పూర్తి చేయడానికి BIRO సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఈ ప్రాజెక్టులు కాంక్రీట్ మరియు ఇనుముతో మాత్రమే తయారు చేయబడట్లేదు. అవి భారతదేశ ఉక్కు మరియు సంకల్ప శక్తికి ఫలితం. వ్యూహాత్మక ప్రయోజనాలతో పాటు ఈ ప్రాజెక్టుల అతిపెద్ద ప్రభావం అక్కడి సామాన్య ప్రజలు మరియు పర్యాటక రంగంపై ఉంటుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను పెంచడమే కాకుండా ఢిల్లీ నుండి లడాక్ లేదా మనాలి నుండి లే వరకు ప్రయాణం సులువుగా మారినప్పుడు పర్యాటక రంగం ఎంత పెరుగుతుందో ఊహించుకోవచ్చు. విజన్ 2047 కింద ఈశాన్య భారతదేశం మరియు కాశ్మీర్ ను తూర్పు దేశాల మార్పిడి భూమిగా మార్చాలనే ప్రణాళికలు ఉన్నాయి. ప్రధానమంత్రి గతిశక్తి యోజన కింద లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గుతాయి. కాశ్మీర్ లోని యాపిల్ అయినా, లడాక్ లోని ఆప్రికాట్లైనా లేదా హిమాచల్ లోని అరుదైన మూలికలైన గతంలో రోడ్డు అడ్డంకుల కారణంగా చెడిపోయేవి. అవి ఇప్పుడు దేశంలో ప్రతి మూలకు తాజా స్థితిలో చేరుకుంటాయి. ఇది స్థానిక ప్రజలకు ఒక వరం లాంటిది. లడాక్ నుండి షష్మినా అమ్మే రైతైనా, అరుణాచల్ నుండి వెళ్లే విద్యార్థి అయినా ఈ విజన్ 2028 వారి జీవితాలను మారుస్తుంది. శతాబ్దాలుగా ఒంటరిగా ఉన్న ప్రజలు ఇప్పుడు ప్రధాన స్రవంతి అభివృద్ధిలో భాగమవుతున్నారు. అత్యవసర వైద్య సౌకర్యాలు ఇకపై హెలికాప్టర్ల కోసం వేచి ఉండవు. అంబులెన్స్ ద్వారా కొన్ని గంటల్లోనే అందుబాటులో ఉంటాయి. ఇది సైన్యానికి మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థ, సామాజిక ఐక్యత కూడా బూస్టర్ డోస్ లాంటిది. కాబట్టి ఫ్రెండ్స్, 2028 ఎంతో దూరంలో లేదు. గత 70 ఏళ్లలో పూర్తి చేయని పనులు రాబోయే కొన్ని సంవత్సరాల్లో పూర్తవుతున్నాయి. భారతదేశ పర్వత రహదారి ప్రాజెక్టులు కేవలం రోడ్లు మాత్రమే కాదు, అవి భవిష్యత్తుకు దారితీసే పురోగతి రేఖలు. అవి మన సైన్యాన్ని బలోపేతం చేస్తాయి, మన రైతులకు మార్కెట్లను అందిస్తాయి, కొత్త దృశ్యాలను అందిస్తాయి. 2028లో మనం జోజిల్లా టన్నల్ గుండా వెళ్ళినప్పుడు లేదా శింకుల ఎత్తులపై త్రివర్ణ పతాకం రెపరెపలాటాన్ని చూసినప్పుడు దాని వెనుక ఉన్న కృషి, పెట్టుబడి, త్యాగాలు మరియు గొప్ప దార్శనికతను మనం గుర్తుంచుకోవాలి.